శ్రీ ఆంజనేయుడి కథ. ఒకసారి కిష్కింధ అరణ్యంలో హనుమంతుడు చిన్న వయసులో ఉన్నప్పుడు ఆకాశంలో ప్రకాశించే సూర్యుని చూశాడు. సూర్యుడు ఒక రసం పండులా కనిపించి హనుమంతుడు ఆ పండును తినాలని ఆకాశం వైపు దూకాడు. అతను సూర్యుడిని తినడానికి ప్రయత్నిస్తున్నప్పుడు దేవతలు భయపడి ఇంద్రుడిని పిలిచారు. ఇంద్రుడు తన వజ్రాయుధంతో హనుమంతుడిని కొట్టాడు. ఆ మురికి బలంతో హనుమంతుడు భూమిపై పడిపోయాడు. అతని తండ్రి వాయుదేవుడు కుపితుడయ్యాడు. వెంటనే వాయుదేవుడు ప్రపంచంలో నుంచి గాలిని ఉపసంహరించాడు. అందరి జీవులు దేవతలు వాయుదేవుని శాంతపర్చడానికి వచ్చారు. బ్రహ్మదేవుడు హనుమంతుడికి అమరత్వం ఇచ్చాడు. ఆంజనేయుడు అనంత బలాన్ని, జ్ఞానాన్ని, చిరంజీవితాన్ని పొందాడు. అతని జీవితం రామభక్తికి మరియు ధర్మానికి అంకితమైంది. ఆంజనేయుడి జీవితంలో ప్రతి సంఘటన సత్కార్యానికి, ధైర్యానికి, నిబద్ధతకు ఉదాహరణగా నిలుస్తుంది. రామాయణంలో అతని పాత్రను నేటికీ అందరూ కీర్తిస్తుంటారు. హనుమంతుని కథ మనకు ఒక ఆధ్యాత్మిక మార్గదర్శకంగా ఉంటుంది.